అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని, పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి నీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఈ రీతిగా నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. నీ కృపలో నడిపించారు. ఈ పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. ఈ సమయంలో పరలోకము నుండి మాతో మీరు మాట్లాడాలని ఆశిస్తున్నాం. నీవు మాట్లాడండి బాబు. నువ్వు మాట్లాడితే మా బంధకాలన్నీ తెగిపోతాయి. నువ్వు మాట్లాడితే మా గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. నువ్వు మాట్లాడితే బ్రతకాలని ఆశ ఉంటుంది. విజయము పొందుతామనే ఒక నిరీక్షణ ఉంటుంది బాబు. నీ వాక్కు పరలోకం నుండి మెండుగా దయచేయండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నీ నడిపింపు బలముగా దయచేయండి. తైలాభిషేక ప్రార్థనలో నీ ఆత్మ నడిపింపు మెండుగా దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతాన్ని ఏ స్థలంలో బంధిస్తూ ఉన్నాం, వాడిని దూరం చేయండి. నీ దైవ సన్నిధి దయచేయండి. నీ దైవ తాకిడి దయచేయండి. నీ నామానికి మహిమార్థంగా నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? దేవుడు మీకు తోడై ఉండును గాక. కూర్చోట్లేదు, కూర్చోట్. వెళ్ళిపోదామని రెడీగా ఉన్నారా? వచ్చారు కదా, తైలాభిషేకం చేసేయండి. వెంటనే జంప్ జిలాని అన్నట్టున్నారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించండి. నమస్కరించి మీ కుడివైపు ఉన్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. అలాగే ఎడవైపు ఉన్న వారి వైపు కూడా చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. మీకు శత్రువులు ఉన్నారా? మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఉన్నారా? ఉన్నారన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నువ్వంటే ఓర్చుకోలేని మనిషి ఉందా? ఉన్నాడా? అందరికీ ఉంటారు. కనుక వారి గురించి మీరు కుడి చేయి ఇలా పైకెత్తి, మీకు మంచి మనసు ఉంటే మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి దీవెన కలగాలని చెప్పండి. ఎవరికి? మీ శత్రువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఓ శత్రువా, నా యేసయ్య నిన్ను దీవించునుగా. ఆ శత్రువు పేరు మీకు తెలుసు కదా, చెప్పనవసరం లేదు. మనం శత్రువులను కూడా, మనకి కీడు కలగజేసే వాళ్ళని కూడా, నిన్ను బాగా గాయం చేసే వాళ్ళని కూడా ఒక్కసారి నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారి గురించి చేయగలిగితే, చేయలేం. చేయగలమా? బాధ పెట్టే అత్తగారి గురించి ప్రార్థనలో ఎలుగెత్తి ప్రార్థన చేయగలవా? మన ఒక ఆమంది, పాస్టర్ గారు ఒక ప్రార్థన అవసరతుంది. ఏంటమ్మా అన్నారు. ఏమనుకోకుండా ప్రార్థన చేయండి. నేను పడలేకపోతున్నానండి. ఏంటి చెప్పమానండి. మా అత్తగారిని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయేలా ప్రార్థించి. అంటే కొంతమందికి ఆ రీతిగా. ప్రియులరా, మన మనసుని గాయపెట్టినప్పుడు చాలా గాయం అవుతుంది. ఆ గాయాన్ని భరిస్తూ వారిని ప్రేమించే స్థితికి మన మనస్సు ఎదగగలిగితే, భూలోకములో నీకున్నంత భాగ్యం ఎవరికి ఉండదు. పరలోకములో నీకంటే ఒక ప్రత్యేకమైన స్థానం రిజర్వ్ అయిపోతుంది. మరి అలా చేద్దామా?
మరి విరోధంగా ఉండి బాధ పెట్టేవారి గురించి ప్రార్థిస్తారా? ఎంతమంది ప్రార్థిస్తారు? నిజంగా ప్రార్థిస్తారా? బాగుండాలని, తీసుకెళ్ళిపోమని కాదు. ఆ దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా మీరందరూ చాలా మంచి మనసున్న వాళ్ళు కనుకనే మీరు దేవుని కార్యాలు చూడటం మొదలుపెట్టారు. మీరు మనుషులు బయట వాళ్ళకి అర్థం కాలేదు, కానీ నీవు నమ్మిన దేవునికి నువ్వు అర్థమయ్యావు. నువ్వేంటో నేనేంటో ఆయనకు తెలుసు. అందుకనే ఇక్కడికి మనల్ని సమకూర్చాడు. మీరు నిజముగా 100% ఆస్వాదించబడతారు. ఆత్మ మీకు తోడైండును గాక. ప్రియులరా, మరి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన ప్రార్థనలో జరిగిస్తూ ఉన్నారు. మరి మొన్న రాజమండ్రి దేవుడు ఘనముగా జరిగించారు. రాజమండ్రి ముందు ఈ వారంలో మంగళవారం ఏలూరు ఎంతో ఘనముగా దేవుడు ఏలూరులో గొప్పగా పరిచర్య జరిగించారు. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్నో వేల మంది ఏలూరు పట్టణం అంతా కూడా ఆ ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి వచ్చారు. మంగళవారం ఏలూరు అయింది, బుధవారం రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో కూడా రాజమండ్రి ఆ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వేల కొలది వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఎంతో ఎండ ఉంది, భయంకరంగా ఎండ ఉంది. నాకు జాలేసి నేను అడిగాను, వచ్చే నెల ఎండ ఉంది, ఇంకా ఎక్కువ ఉంటుంది, 1 నెల 2 నెలలు బ్రేక్ చేద్దాం, సెలవులు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను. మీకు ఇద్దామా? వద్దా? మీకు చక్కగా ఏసీ ఉంది, మరి ఏసీ లేని వాళ్ళకి ఓకే. నాకే జాలేసింది. అంత ఎండలో అలా కూర్చుని కింద అన్ని వేల మంది వారు ఏకంగా అది కుదరదంటే కుదరదన్నారు వాళ్ళు. సరే అంటే ఎంత వేడున్నా ఎంత కష్టమున్నా సమస్య తీర్చేవాడు మాకు తోడుగా ఉన్నాడని ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆమేన్. ఈ ఎండ కంటే ఈ సమస్య కంటే గుండె కాలిపోయే సమస్యలు మనకున్నాయి. మరి గుండె కాలకుండా దాని మీద జీవధార పోయగలిగిన జీవం కలిగిన వాడి దగ్గర మనం భజన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆయనే ఆదరిస్తాడని విశ్వాసము చాలా గొప్పది. మరి రాజమండ్రిలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి బుధవారం మళ్ళీ సాయంత్రానికి విశాఖపట్నం వెళ్ళాను. మళ్ళీ విశాఖపట్నం నిన్నటి దినమందు విశాఖపట్నంలో చాలామంది ప్రజలు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ ప్రజలందరూ విశాఖపట్నం ప్రజలు. వారందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరిగించి వాక్యం చెప్పి మన పరిచర్య ద్వారా ఎందరో ఓదార్చబడుతున్నారు. తల్లి ప్రేమ లేని వారికి తల్లి ప్రేమ దేవుని వాక్యం ద్వారా దొరుకుతూ ఉంది. భర్త ప్రేమ, బిడ్డ ప్రేమ, కుటుంబంలో ఏ ప్రేమను కోల్పోయి ఒంటరిగా అయిపోయామో దేవుని వాక్యము ఆ లోటు తీరుస్తుంది అనమాట. అభిషేకము ఆ లోటును తీరుస్తుంది. వాక్యము సత్యమైనది. ఆమేన్. హల్లెలూయా. మరి విశాఖపట్నం నుండి మరలా మీ మధ్య రావటానికి దేవుడు సమయం ఇచ్చాడు. మరి ఇక్కడ దేవుడు చేసిన కార్యాలను తలంచుకుందాం. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా మరి పెండ్లై 22 సంవత్సరాలైంది. ఎంత నిన్న మన రాజమండ్రిలో ఈ సాక్ష్యం చెప్పారు. పెండ్లై 22 సంవత్సరాలకి బిడ్డలు లేరని ఏడుస్తూ దుఃఖంతో ఎవరో చెప్పారని వచ్చారు. నేను అడిగాను, ఏం కావాలమ్మా, ఎవరు కావాలన్నాను. 22 సంవత్సరాలప్పుడు వారికి నిరీక్షణ లేని సమయంలో ఒక దైవజనుడిగా నేను, నీకు ఏ బిడ్డ కావాలని అడిగితే నమ్మగలరా? వారు అన్నారు, మగబిడ్డ కావాలండి అన్నారు. సరే అని ప్రార్థన చేసి దేవుడు నాకు 9 కృపావరాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 9 కృపావరాల శక్తితో మీ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నాను. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అభిషేకము మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రతిష్ఠ చేస్తాను. ఆ బిడ్డను ప్రతిష్ఠ చేసి, సరే మగబిడ్డ కలుగుగా కానీ దీవెన ప్రకటించాను.
దేవుడు నా ప్రార్థన గౌరవించారు. దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకిస్తాడు, గౌరవిస్తాడు. వెంటనే బుడంకాయ పుట్టాడు, పైగా ముందు పుట్టేసేటాడు. 22 సంవత్సరాలు వెయిట్ చేసింది మా అమ్మ అని 9 నెలలు నేను ఉండటం ఇష్టం లేదు నాకు అని 7 నెలలు వచ్చి పడిపోయాడు. చూడండి, సాక్ష్యం ఉందాం. దేవుడి నామానికి వందనాలండి. నా పేరైతే సంతోషం అండి. మా సిస్టర్ పేరైతే సుజాత అండి. అయితే మాది నిడదవోలు గ్రామం అండి. ఇసాకయ్య గారు భీమవరాన పెట్టారండి. పెట్టినప్పుడు వీళ్ళ అక్కగారు ఇసాకయ్య గారు చర్చికి వెళ్తారండి. నాకు కూడా ప్రార్థనా శక్తి ఆత్మ టీవీలో చూస్తానండి. ఇప్పుడు పెళ్ళయ్యి 22 సంవత్సరాలు అయిందండి. అయితే ఎంతో వేదనండి, ఎన్నో మందులు అయ్యి వాడారు. దేవుడి కృపను బట్టండి ఇసాకయ్య గారు మేము అడగినప్పుడు పోమ్మ నీకు సంతానం పుడతారు, ఏ బిడ్డ కావాలన్నారండి. నేనైతే మగబిడ్డ కావాలన్నానండి. ఈ బిడ్డ అయితే ఏడుస్తాను, ఆయన ఇంక చూశారండి. డిసెంబర్ 30వ తారీఖున వెళ్ళాం. జనవరిలోను స్నానం వచ్చిందండి. ఫిబ్రవరిలో బాబు కడుపును పడ్డాడండి. దేవుడికే మహిమ అండి. మరి దేవుడు ఎంతగానో కాసు కాపాడారండి. అలాగే మరి బాబు 7వ నెలను పుట్టాడండి. 7వ నెలను పుట్టినప్పుడు అది ఆక్సిజన్ అవన్నీ అలాంటివన్నీ పెట్టారండి. వీళ్ళ అక్క ఈవిడి వచ్చండి ప్రార్థన చేయించుకున్నారండి. బాబుని ఫోన్లో చూపించారండి. ఫోన్లో చూపించినప్పుడు అయ్యగారు ఏం పర్లేదమ్మా, నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు అనండి ఫోన్ మీద ఇలా చెయ్యేసండి అయ్యగారు ప్రార్థన చేశారండి. బాబు ఇప్పుడు 8వ నెల అండి. 8వ రోజు కూడానండి అయ్యగారు చేత అన్నం ముట్టించుకుని ఈ బిడ్డని ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని నేను కోరుకున్నానండి. పెళ్ళయ్యి 22 సంవత్సరాలు అయిందండి సహోదరికి. 22 సంవత్సరాలు అయ్యాక భీమవరం మేము ప్రార్థనా శక్తికి వచ్చాక అయ్యగారు అట్టుబండి ఇచ్చారండి. దేవుడు వెంటనే గర్భఫలం ఇచ్చారండి. దేవుడికే మహిమ అండి. హల్లెలూయా. దేవుడు మనకు ఉచితంగా వరం ఇచ్చాడు. ప్రజల మధ్యకి వెళ్ళి ఉచితంగా మనం ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా మంచి ప్రేమ కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన దీవిస్తాడు. ఆమేన్. మరి 2వ సాక్ష్యం చూద్దాం. 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని వీరు రాజమండ్రిలో సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం ఇద్దాం. దేవాతి దేవునికి వందనాలండి. అయ్యగారికి నా వందనాలండి. మాదైతే మునగాలండి. నా పేరు సౌమ్య అండి. నాకు వివాహం అయి 12 సంవత్సరాలు అవుతుందండి. ఎన్నో మందులు వాడానండి. పిల్లల కోసం ఆపరేషన్ కూడా చేయించుకున్నానండి నేనైతే. కానీ నాకు పిల్లలు లేరండి. నాకు మా పక్కింటి వాళ్ళు చెప్పారండి, ఇలాగా ఇసాకయ్య గారు ప్రార్థన పెడుతున్నారు రాజమండ్రిలో, వెళ్ళండి అని. నేను వచ్చానండి, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. అట్టుపళ్ళు ఇచ్చారు. నాకు పాప కావాలి అయ్యగారు అని నేను ప్రార్థన చేయించుకున్నానండి. నీకు పాప పుడుతుంది పో అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన 2 నెలలకే కన్సీవ్ అయ్యానండి. నాకు పాప పుట్టిందండి. పాప పుట్టాక పాపకైతే అనారోగ్యంగా ఉందండి. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాము. తైలం రాసేవాళ్ళమండి. తైలం ద్వారా బిడ్డ స్వస్థపరిచారు దేవుడు. నా సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. 22 సంవత్సరాలకు ఎవరు పుట్టాలని అడిగారు. అప్పుడు సేవకుడు ఏం చెప్పాడు, దైవజనుడు, అలాగే మగబిడ్డ పుడతాడంటే దేవుడు ఇచ్చాడు. ఈమె అడిగింది, ఇలాగ అడిగే వాళ్ళు బహు తక్కువ ఉంటారు. 2వ కేసు ఏమడిగారు వీళ్ళు? మీలో ఎవరైనా ఆడపిల్లని అడుగుతున్నారా? అసలు మొన్న ఒక ఆమె అంటుంది ఎంత తెలివిగా, ఆ పిల్లలు ఈ పిల్లలని కాదు కానీ పాస్టర్ గారు, మరి ఏ పిల్లలు కావాలన్నారు. అదే ముందు ఒక మగపిల్లడు పుట్టేస్తే తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు, అంతే. ఇంకెవరు పుడతారు తర్వాత? అంటే ఎంత తెలివి ఉందో కొంతమందికి. మీ తెలివికి మించిన తెలివైన వాడు ఆయన. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. మీకు అందరికి పాట వచ్చినట్టుంది, పాడదామా? 1 2 3. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము, యేసు నీవే ఆధారము. కిందన్నవారు పెండాల కిందన్నవారు సుఖ సంపదని
ఆధారమోయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయకు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. యేసయ్యని నమ్ముకుంటే మనము సిగ్గుపడము, నమ్ముకున్నట్టు యాక్ట్ చేస్తే మాత్రం సిగ్గుపడతాము. యాక్ట్ చేద్దామా? రియాలిటీగా క్రీస్తుని గుండెలో చేర్చుకుందామా? నిజముగా మనం గుండె నిండా యేసుని చేర్చుకుంటే అలాంటి కార్యాలని జీవితంలో ఇప్పుడు చూస్తుండు, అలాంటివి చేస్తాడు ఆయన. ఆమెన్. ప్రియులరా, మరొక సాక్ష్యం చూపిస్తున్నాను మీకు. 2 కిడ్నీలు పాడైపోయినాయని ఆ మనిషిని ఎమర్జెన్సీలో పెట్టారు హాస్పిటల్ హైదరాబాద్లో. ఈ బిడ్డ సికింద్రాబాద్లో మన ఆదివారం మన చర్చికి వైస్రాయ్ గార్డెన్లో జరిగే ఆరాధనకి ఆ బిడ్డను తీసుకొచ్చారు. కిడ్నీస్ 2 పాడైపోయినాయి, చూపు లేదు, చూపు కూడా పోయింది, నడవలేని పరిస్థితి అయిపోయింది. డాక్టర్ ఇంక చెప్పలేమన్నాడు, 50-50 ఛాన్స్ అన్నాడు ముందు. తర్వాత మధ్యలో హార్ట్ ఆగిపోయింది. ఎన్ని ఇబ్బందులు. ఆమె యూట్యూబ్లో ఈ మన ప్రార్థనా శక్తి ప్రోగ్రాలు సాక్ష్యాలు వింటూ ఉంది. వారు వేరే చర్చికి వెళ్తారు, వేరే చోట, కానీ మామూలు సమయంలో ప్రార్థనా శక్తి కార్యాలు విని ఆమెకు బలమైన విశ్వాసం కలిగింది. నా బిడ్డ చావు బతుకులు ఉన్నాడు, ఈ సమయంలో ఒక సేవకుడు కావాలి, ఒక దైవజనుడు కావాలి, ఎక్కడ కార్యాలు జరుగుతున్నాయని చూసినప్పుడు మన ప్రార్థనా శక్తిలో ఈ కార్యాల గురించి విన్నది. ఆమె అనుకుంది, కానాను స్త్రీ యేసు ప్రభు వారు చెంగు ముట్టుకుంటే బాగుపడింది కదా, నేను దైవజనుడి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుంటానని విశ్వాసంతో వచ్చింది. వచ్చి ప్రార్థన అడిగింది, ప్రార్థన చేసి ప్రార్థన తైలం ప్రతిష్ఠ చేసిస్తే ఈ ప్రార్థన తైలం పట్టుకుని వెళ్ళి ఆ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఆ మనుషుడు నోట్లో పోసింది. ఆశ్చర్యం ఏంటంటే అది ఆ ప్రేరాయిలో ప్రార్థన తైలము అది జీవముతోటి దేవుని పరిశుద్ధ మహిమతోటి వెళ్ళిందేమో, ఆ మనిషిలో ఉన్న రక్తములో మార్పు వచ్చింది. అవి డెడ్ అయిపోతున్న కిడ్నీస్ మళ్ళీ రియాక్టివ్ అయినాయి, మనిషి మళ్ళీ బాగుపడి. అద్భుతం ఏంటంటే డైరెక్ట్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ చర్చికి తీసుకొచ్చింది. నడవలేని వాడు నడుస్తూ, చూడలేని వాడు చూస్తూ. మీరు చూడండి స్క్రీన్ మీద, ఇదిగో అందరు చేతులు, 2 చేతులు పైకి చప్పట్లు కొట్టండి. అమెరికా నుండి దైవజనులు వచ్చారు, చాలా సీనియర్ సేవకులు, దైవజనులు పెరీరా గారు, వారు సత్యమని, వారు నాకు తెలియపరుస్తున్నారు. అసలు ఈ సాక్షి వింటే మాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటిది? వారు కూడా ఉన్నారనమాట. అందరూ ముందు వచ్చి వారు లైవ్లో టెస్ట్ మని ఇచ్చారు. ఆమె ఎలా చెప్పిందో మీరు వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లోపల ఏది ఎలాగ చెడిపోయినా మరలా యేసు నామములో మనం బాగుపడిపోతాం. మనం ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి? లివరు, నీకు కారం ఎక్కువ ఉంటే కానీ తినలేవు,
ఉప్పు ఎక్కువ ఉండాలి, రకరకాలుగా తినేస్తున్నాం, చెడిపోతున్నాయి. అయినా చెడిపోయినా యేసు నామము నిన్ను నిలబెడుతుంది. ఈ సాక్ష్యం విందాం. నా బాబు చాలా సీరియస్గా కిడ్నీలు 2 పోయాయి అన్నారు. ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. ఏసయ్యా నువ్వే నా ఇన్సూరెన్స్. నా బిడ్డకి ఇంత పెద్ద సమస్య వచ్చిందని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ఈసాకన్నా ఇది చాలా వీడియోలు నేను చూశాను. చాలా మందికి స్వస్థ కలుగుతుంది, నా బిడ్డకి ఎందుకు కలగదని విశ్వాసంతో వచ్చాను. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఆ రోజు ఒక స్త్రీ కొంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది అన్నది కదా, వచ్చి ఇక్కడ నిలబడితే ఏందమ్మా అన్నాడు. అయ్యా నా బిడ్డ బాధలో ఉన్నాడంటే ఆ నూనె ఫోన్లో ఉన్న బాబు ఫోటో మీద టచ్ చేసి ఏం కాదు పోమ్మా అన్నాడు. ఆ ఒక్క విశ్వాసంతో పట్టుకొని నేను హాస్పిటల్ ప్రేయర్ ఆయిల్ పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ ఉండాలి అందరికీ ప్రేయర్ ఆయిల్ రాస్తుంటే నన్ను పిచ్చిదాని అన్నారు అందరూ. అయినా పర్వాలేదు, 11 రోజులు ఐసీలో ఉన్నాడు. డాక్టర్లు డిక్లేర్ చేశారు, నాతోటి ఏలుముద్ర వేసుకున్నారు, నీ బిడ్డకు ఏం జరిగినా నాకు బాధ్యత కాదు, మీ ఇష్టం అన్నారు. అప్పుడు నేను దేవా నువ్వు ఉన్నావు, ఈసాకన్నా ప్రేయర్ ఆయిల్ అని నా బిడ్డ నోట్లో ప్రేయర్ ఆయిల్ వేస్తున్నా, ఒక్క చుక్క మింగటానికి నా బిడ్డకు నోరు లేదు, చనిపోయాడు. కన్ను పాప కూడా పోయింది, ఇప్పుడు కళ్ళు కూడా సరిగా కనపడట్లేదు. అయినా సాక్ష్యం చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చాను. డయాలసిస్ చేశారు, వారానికి 2 ఇంజక్షన్లు వేస్తే నేను ఈ బిడ్డ నడుస్తాడు అన్నాడు. అవన్నీ దేవుడు తీసేస్తాడన్న విశ్వాసం నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు లేచి నడుస్తున్నాడు, అందరూ ఆశ్చర్యంగా ఉంది. మా ఊర్లో కూడా అందరూ ఆశ్చర్యపడుతున్నారు, రాజు బ్రతికాడా అని ఆశ్చర్యంగా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చాను నా బిడ్డను. ఈసాకన్నా ప్రేయర్ ఆయిల్ ద్వారా నేను నా బిడ్డ స్వస్థపడ్డాడు. డయాలసిస్ చేస్తుంటే గుండె ఆగిపోయింది మా బాబుకి. దేవా ఏందయ్యా అన్నాను, రానియట్లేదు నన్ను లోపలికి. సడన్గా వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఒక్క చుక్క పెడితే మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకుంది. అక్కడ ఉన్న అటెండ్ అందరూ ఏం ప్రార్థన చేసావమ్మా నీ బిడ్డ మళ్ళీ కోలుకుంటున్నాడు అని అన్నారు. 50-50 అన్నోళ్ళు 100% యేసయ్య నా బిడ్డకి ఇచ్చాడు. ఈరోజు సజీవంగా నా బిడ్డను తీసుకొని నేను సాక్ష్యం చెప్తానని అన్నాను. వచ్చాను, నా దేవుడు ఎల్లప్పుడు నాకు తోడుగా. ఈసారి కన్నా వందనాలు. అందరూ 2 చేతులు చూడండి. డయాలసిస్ చేస్తున్నప్పుడు హార్ట్ ఏమైంది అన్నది చూడ, బిట్ కరెక్ట్ పెట్టమా. హార్ట్ ఆగిపోయింది అన్నారు అంతే. హార్ట్ ఆగిపోతే ఏం చేస్తారు, ఇంకా తీసుకెళ్ళిపోవాలి. ఈమె ఏం చేసిందంటే వారందరూ ఎంత ఎలవ చేయకపోయినా రానివ్వకపోయినా ప్రార్థన తైలు పెట్టుకెళ్ళి నోట్లో వేస్తే ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంది. వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసావు, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. అతడు ప్రభు నామమున, ఏ నామమున? ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు. ప్రభు అతన్ని లేపును. వాక్యం చదివాం, ఇక్కడ అది జరుగుతూ ఉంది. ఆమేన్. ఆ పడుకున్న మనుషుడు, హార్ట్ ఆగిన మనుషుడు, కిడ్నీస్ పాడైన మనుషుడు లేచి దేవుని నామములో లేపబడ్డాడు. మరలా వీడియో చూడండి, మరలా చక్కగా ఆమె సాక్ష్యం విని మనం ముందుకెళ్దాం. ఆశ్చర్యపడుతున్నారు, రాజు బ్రతికాడా అని ఆశ్చర్యంగా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చాను నా బిడ్డను. ఈసాకన్నా ప్రేయర్ ఆయిల్ ద్వారా నేను నా బిడ్డ స్వస్థపడ్డాడు. డయాలసిస్ చేస్తుంటే గుండె ఆగిపోయింది మా బాబుకి. దేవా ఏందయ్యా అన్నాను, రానియట్లేదు నన్ను లోపలికి. సడన్గా వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఒక్క చుక్క పెడితే మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకుంది. అక్కడ ఉన్న అటెండ్ అందరూ ఏం ప్రార్థన చేసావమ్మా నీ బిడ్డ మళ్ళీ కోలుకుంటున్నాడు అని అన్నారు. 50-50 అన్నోళ్ళు 100% యేసయ్య నా బిడ్డకి ఇచ్చాడు. ఈరోజు సజీవంగా నా బిడ్డను తీసుకొని నేను సాక్ష్యం చెప్తానని అన్నాను. వచ్చాను, నా దేవుడు ఎల్లప్పుడు నాకు దేవునికి హల్లెలూయా. మరొకరికి గుంటూరులో 17 సంవత్సరాలకి పిల్లలు లేని వారికి 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ సాక్ష్యం విందాం. మరిన్ని సాక్ష్యాలు తైలాభిషేకంలో ఇంద్రగని పల్నాడు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలైంది. సుమలతకి కడుపులో లివర్ పైన గడ్డలు ఉండడం వల్ల దాని గురించి ఒక 2 సార్లు వారు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దానివల్ల తనకి ఇంకా గర్భఫలం రాదని, ఇంకా పిల్లలు పుట్టరు, మీరు ఆశలు వదిలేసుకోండి అని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు వారి ఊరి నుంచి అనేక మంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలన్నీ వారు తెలుసుకొని 7 నెలల్లో ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చిన దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారికి సాక్ష్యం చెప్తున్నారు.
వివాహం జరిగిన 17 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారికి దేవుడు గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, మీరు సిగ్గుపరచబడరు. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేసినా పుడతారు మళ్ళా. అలాంటి ఆత్మ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. కన్యమరి గర్భాన పరిశుద్ధాత్ముడు మరి కుమార రూపంలో భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ భూలోకంలో శరీరధారిగా ఉండి సిలువ వేయబడి రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన పాపములను కడిగి వేశారు. మనల్ని పరిశుద్ధపరిచారు. ఆయన సమాధి చేయబడి యేసయ్య 3వ దినాన్ని తిరిగి లేచి అందరికీ కనపడి, ఎవరికి? అందరికీ కనపడి ఆరోహణమై వెళ్ళిపోయారు. నేను ఆయన లేచిన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆయన లేచిన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే, అంత పెద్ద దేవుడు భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఈ సమాధిలో 3 దినాలు ఉండి ఉదయమే లేచి అందరికీ కనపడ్డాడు. అప్పుడు ఓపెన్ అయి ఉన్నటువంటి సమాధి ఉంది, అది ఫోటో. అప్పుడు ఓపెన్ అయినటువంటి సమాధి నేను ప్రత్యక్షంగా చూస్తున్నానా అని నేను ఇప్పటికీ ముమ్మారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆయన లేడు, అక్కడ ఉన్నాడేమో అని ఎట్లా చూశాను. ఆయన ఇక్కడ లేడు, పైకి వెళ్ళిపోయాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆమేన్. మీరందరూ వస్తారా? చూపిస్తాను. ఎంతమంది వస్తారు? మీకు తెలిసిపోయింది డబ్బులు అడుగుతారనే. ఏమో 2 లక్షలు ఉంటే వడ్డీకి ఇస్తే 2, 3, 6 వేలు నెలకు వడ్డీ వస్తుంది, ఎక్కడ వస్తాయని అనుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారైనా మీరు ఇజ్రాయేల్ని దర్శించండి. ఎప్పుడైనా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జన్మ ఎలాగుందో, మనం బైబిల్ చదువుతున్నాం, మనం బైబిల్లో నిలబడతాం అన్నమాట. ఆత్మ మీకు తోడుండును గాక. ప్రియులరా, మరి ఆ పరిశుద్ధమైన యేసుని మన గుండె నిండా చేర్చుకున్నప్పుడు మనకి నెమ్మది అవుతుంది, రక్షణ కలుగుతుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఎవరికి పిల్లలు లేకపోయినా చెప్పండి, ఆ ఫీజు లేదని చెప్పండి. ఏం లేదు, ఇక్కడ ఏం కచ్చీఫ్లు లేవు, ఏం లేదు. డైరెక్ట్గా వచ్చి ఏ బిడ్డ కావాలని అడిగితే సరిపోతుంది. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రకటిస్తాను. దేవుడు నా వాక్కుని స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. మరి ఈ చివరి దినాల్లో దైవజనుడు చాలా అవసరం. వాక్య భాగంలోకి వెళ్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడిని యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు వేడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దేవుడు తగిన సమయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సేవకుని ప్రవక్తగా నిలబెట్టి వాడుకుంటూ ఉంటుంటాడు. ప్రియులరా, బాగా గమనించండి. ఇశ్రాయేలీలు చిన్న గ్రూపుగా ఉన్నారు. ఇశ్రాయేలీలందరినీ కూడా మరి యుద్ధము చేయాలి, వారిని నాశనం చేయాలి, వారు ఓడిపోయేలా చేసి వారందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోవాలని
ఫిలిస్తీయులు బలమైన వారు ప్రణాళికలు చేసుకుని అప్పుడు ఆ మాటలు, ఆ సంఘటన అదంతా కూడా ఇశ్రాయేలీలకి సమాచారం వచ్చింది. ఇశ్రాయేలీలకి సమాచారం వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు వారందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తున్నారు. దేవా మాకు సహాయం చేయి, దేవా బలవంతులు వారు, మేము బలహీనులము అని ప్రార్థిస్తున్నారు. దేవుడు వారు మొర ఆలకిస్తున్నాడు. కానీ వారికి మనం ఇంతమంది కలిసి చేస్తున్నాం, కానీ మన తరపు ఒక ప్రవక్త ప్రార్థన చేయాలి, మన తరపు ఒక దైవజనుడు విజ్ఞాపన చేయాలని ఆ సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా మరి దైవజనుడు ఎక్కడున్నాడా అని తెలుసుకుని దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా మీరు మా పక్షముగా, ఏమంటున్నారు వారు, మీరు మా పక్షముగా ప్రార్థన చేయండి. చూడండి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. ఆయనే చేయాలా, మీరు చేసుకోలేరా అంటారు చాలామంది. మీరు చేసింది ఓకే. ప్రవక్త అనేవాడు ఎలా ఉంటాడంటే దేవునికిని మానవులకు మధ్యవర్తి, మీడియేటర్. ఆమెన్. ప్రియులరా, బాగా గమనించండి, ఆలోచన చేయండి. దేవుని సేవకుడి దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చి మీరు మా పక్షమున ప్రార్థన చేయండి బాబు, మాకు దారి లేదు అని అడిగినప్పుడు దైవజనుడు సమూయేలు వారందరి కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. దైవజనుడు సమూయేలు ప్రవక్త యెహోవా నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ కొరకు దేవుడు ఇస్సాకు అనే ప్రవక్తని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. అందుకనే నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంత అద్భుతంగా మరి సమూయేలు ప్రార్థన చేస్తూ ఉండగా 10వ వచనం ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనంలో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి దహన బలి అర్పించుండగా, చూడండి, యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి, అందరూ అండర్లైన్ చేసుకోండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుందంటే శత్రువుని ఓడిపోయేలా చేస్తుంది. మీరు ఏ సమస్య కొరకు భయపడుతున్నారో, ఏ భయంకరమైనటువంటి అప్పుల కొరకు భయపడుతున్నారో, రోగము కొరకు భయపడుతున్నారో, ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మీ పక్షముగా ఒక దైవజనుడు మొరపెడుతున్నాడు చేతులుంచి. మీ శోధన, మీ శత్రువు ఓడిపోతాడు. వాడు మీ మీద యుద్ధము చేస్తున్నాడు, మిమ్మల్ని గలిబిలి చేస్తున్నాడు, ఆందోళన చెందుతున్నావు. దేవుడి దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు సమూయేలు ప్రార్థిస్తూ ఉండగా, దహన బలి అర్పించుచుండగా ఇశ్రాయేలీయుల మీదకి అమాంతంగా వచ్చి పడిపోయారు. ఎవరు? ఫిలిస్తీయులు. బలమైన వారు. వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ధనబలము, బంధుబలము, అన్ని బలాలు ఉన్నాయి. బలము లేని వారు, బలహీనులు ఎవరంటే ఇశ్రాయేలీయులు. కానీ ఇశ్రాయేలీయులు బలహీనులే, కానీ ఇశ్రాయేలీయులకి అంత పెద్ద మ్యాన్ పవర్ లేకపోయినా అన్ని శక్తులు కలిగిన ఒక దైవజనుని దేవుడు అక్కడ పెట్టాడు. వారి తరపున ప్రార్థన చేసే సమూయేలు ప్రార్థిస్తుంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వారు యుద్ధము చేస్తూ ఉంటుంటే ఏం జరిగిందో తెలుసా మీకు? యుద్ధము చేయటం ప్రారంభించిన తర్వాత పైనుండి దేవుడు ఏం చేశాడంటే ఉరుములు ఉరిమించాడటండి. ఆమె చెప్పరే, మీకు ఉరుము ఉరిమిందానికి ఎలా ఉంటుంది మనకి చెప్పరే? మీరు చూస్తారా అసలు ఉరుము?
ఇంట్లోకి వెళ్ళిపోయి చెవులు మూసేసుకుంటారు. ఉరుము ఇంకా గట్టిగా ఉరిమింది అనుకోండి, అక్కడ ఏం పడుతుందంటే పిడుగు పడుతుంది. పిడుగు పడిందంటే ఏమవుతుంది? మా ఇంటి పక్కన కొబ్బరి చెట్టు మీద పడింది. ఆ చెట్టు అలాగ మసిబొగ్గు అయిపోయింది. ఇంకొకరి ఇంటి మీద పడింది, ఆ ఇల్లు కూలిపోయింది. మొన్న ఎవడి మీద పడింది, ఆడు చచ్చిపోయాడు. ప్రియులరా, పిడుగు ఎప్పుడు పడుతుంది? పిడుగు పడే ముందు ఏమొస్తుంది? ఉరుము ఎలాగొస్తుంది చెప్పండి? ఉరుము ఎలాగుంటుంది? తీగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుందా? భూ భూ అంటుంది అనమాట, శబ్దం. ఆ శబ్దానికి భయం వస్తుంది. అందులోకి దేవుడు కావలసుకుని పైనుండి ఫిలిస్తీన్లని బెదరగొట్టడానికి ఇంకొంచెం సౌండ్ పెంచాట. అది ఆయన చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? ఈ మైక్, ఈ సౌండ్ అగాడు పైన కూర్చున్నాడు, ఆడి చేతిలో ఉంటుంది. ఆడు తగ్గిస్తే తగ్గిపోతుంది, ఆడు పెంచితే పెరిగిపోతుంది. ఈ సౌండ్ అంతా ఆ మనుషుడి చేతిలో ఎలాగుందో, పై సౌండ్ అంతా దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఆయన సౌండ్ పెంచాడు. ఆ ఉరుములు ఉరుముతూ ఉంటే వారు యుద్ధం చేయటం మాని, ఏ పిడుగు మీద ఎడుతుందిరా బాబు అని అందరూ ఎక్కడికక్కడ వారు తారుమారు. ఆమేన్. చెప్పరే మీరు అందరూని? వారు యుద్ధానికి సామర్లకోట నుంచి వచ్చారనుకోండి. ఎక్కడి నుంచి? సామర్లకోట నుంచి డైరెక్ట్ కాకినాడకు వచ్చారు. ఇక్కడ ఈ కాకినాడలో మీ అందరి మీదకి యుద్ధానికి వచ్చారు. ఉరుములు మనకి అబాల చెరువ, కృష్ణ చెరువ అది దాటినప్పటికి వారి మీదకి వచ్చి కొడుతున్న సమయంలో ఉరుములు వచ్చేసినాయి. వారు వెనక్కి సామర్లకోట వెళ్ళి రూట్ మర్చిపోయి ఇటు కొందరు యానం, కొందరు పిఠాపురం, ఇంకా మరికొందరు ఇటు ఉప్పాడ, అటు చెప్పాడ, ఇటు దేవీపట్నం, ఏవో ఊర్లు ఉంటాయి కదా, పల్లిపాలెం. మీ ఊర్లు ఉన్నాయా? తారుమారు. ఆమేన్. ఈరోజు నీ ఇంటిలో ఉన్న నీ సమస్యకి ఇది నా ప్రార్థనా శక్తిలో సమస్య తారుమారు అవుతుంది. వచ్చింది వచ్చినట్టు పోదు, వచ్చింది మరలా దాని దారి తెలియకుండా అదృశ్యమైపోతుంది. దేవుడు చేయగల సమర్థుడు. నీ రోగము ఏది తింటే వచ్చిందో, ఎక్కడ అంటుకుందో, తాగితే వచ్చింది. అది యేసు క్రీస్తు నామములో అది పటాపంచలైపోతుంది అన్నమాట. నీ అప్పులు, నీ బాధలు తెలుసో తెలియకో కంపెనీ పెట్టేవో, లేకపోతే ఒక బిజినెస్ పెట్టేవో, లాస్ అయిపోయేవో, తెలియక ఎవరు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయేవో జరిగింది. భయపడుతున్నావు ఎలాగని. కానీ ఈ దినము దేవుడు దాన్ని తారుమారు చేస్తున్నాడు. తారుమారు అవటానికి ఎలాగవుతుందంటే పైనుండి ఉరుముతుంది. నీ పక్షముగా ప్రార్థనా శక్తి ఉన్నది. నీ పక్షముగా బలమైన దేవుడున్నాడు. యేసు నామం ఉన్నది. నీ సమస్య తారుమారైపోతుంది. ఆమేనని చెప్పరే. మా నాన్నగారు ఒక గేదెను కొన్నారు. ఏంటి? మా నాన్నగారికి గేదెలు అంటే, పాడి పంటలు అంటే ఇష్టం. మా బ్రదర్కి అంత ఇష్టం ఉండదని ఆయనకి చెప్పడు. ఆయన నాకు చెబుతాడు, అక్కడ గేదె ఉంది బాబా అంటే, బాగుంది నాన్న అన్న. కొన్నాం. ఆయన కొన్నారు, నేను చాలా బాగుందన్నాను, కొన్నాం. అది మంచిగా, అది మొదటగా పుట్టింది, దూడ పుట్టింది. మొదట ఈత, ఓకే, తొలిసూరి ఈత. అది చక్కగా చూడటానికి బాగుంది, పాలు ఇచ్చేదిలాగా ఉంది, దూడ పుట్టింది. కానీ అది అసలు పాలు ఇవ్వట్లేదు, తన్నేస్తుంది, గొంతులు వేసేస్తుంది. మా నాన్నగారికి బాధ అయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలవాటు అవుతుందంటే అది మరీ బడాయి చేస్తుంది, పాలు ఇవ్వట్లేదు. 4 రోజులు అయింది, 5 రోజులు అయింది. ఎందుకు ఇటువంటిది అన్నట్టు మా అమ్మ పెది మెరిసింది. మా నాన్నగారికి బాధ అయింది. లేదు ఎలాగా, దానికి బంధం వేసి పాలు తీస్తున్నా ఇవ్వట్లేదు, అమాంతంగా ఎగిరేస్తుంది పెద్ద పుల్లాగా.
ఆ రాజు రాత్రి మా నాన్నగారు కుటుంబ ప్రార్థనలో చేశారు. రాత్రి ప్రార్థన చేసి, ప్రభా పాడి పశువు ఇచ్చేవు బాబు, అది తన్నేస్తుంది, పాలు ఇవ్వట్లేదు. ఏంటి, అది పాలు ఇవ్వట్లేదు, చాలా వేల రూపాయలు పెట్టి కొన్నాం బాబు అని. అంటే మా నాన్నగారు ఎలాంటిదంటే ప్రతి చిన్న విషయం దేవునికి చెప్తాడు ఆయన. మనం ప్రతి చిన్న విషయం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. మా బ్రదర్ దానియేల్ గారు ఎప్పుడు కూడా ఈ గేది పాడి పాలు ఇవన్నీ అలవాట్లేదు ఆయన. ఆశ్చర్యం చూడండి, ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఆయన గేదె గురించి ప్రార్థన చేసి పండుకున్నాడు కదా, అది మంచిగా ఇస్తుంది అని చెప్పాడు. ఉదయాన్నే దర్శనం వచ్చింది, మంచిగా ఇస్తుంది అని చెప్పి వెళ్తే దాని లోపల ఉన్న దెయ్యం పోయింది. జంప్ అయిపోయి వెళ్ళిపోయి దెయ్యం పోయి అది సాధువు అయిపోయి ఎన్ని పాలు పిత్తుకుంటే అన్ని పిత్తుకోండి అన్నట్టు అలా నిలబడిపోయి. హల్లెలూయా చెప్పరే. ప్రార్థన చేస్తే తారుమారైపోతాయి. మీకు ఎక్కడో కథలు చెప్పట్లేదు, నేను మా కథే చెప్తున్నాను మీకు. దానియేల్ గారు ట్రై చేద్దామని రోజు పాలు పిద్దుదామని వెళ్ళాడు. ఈయనకు కూడా ఇచ్చేస్తుంది అది. ఎప్పుడూ పిత్తుకుంటాం అలవాటు లేకుండా పిల్లలు లాగుతుంటే కూడా వచ్చేస్తున్నాయి. ఏమైందంటే తారుమారైంది. చిన్నదైనా సమస్య, పెద్దదైనా ప్రార్థన ఎటువంటి స్థితినైనా మార్చేస్తుంది. రాతి గుండెను నాలో నుండి తీసివేయవయ్యా, మాంసపు గుండె నాకిచ్చి మహిమ చూపవయ్యా. ప్రేమ జ్యోతి నీవయ్యా, నా ప్రాణదాత రావయ్యా. ప్రేమ జ్యోతి నీవయ్యా, నా ప్రాణదాత రావయ్యా. నా హృదయము నీకెప్పుడో రాసించాలయ్యా, నా మదిని మందిరముగా చేయించానయ్యా. పడదాం. హృదయము నీకెప్పుడో రాసిచ్చానయ్యా. ఆగండి, మీ హృదయం రాసిచ్చారా? ఎవరికి రాసిచ్చారు? నిజం చెప్పండి. మీ ఆయనకి రాసిచ్చారా? మీ ఫ్రెండ్కి రాసిచ్చారా? ఎవరికో ఒకరికి రాసిచ్చేస్తుంటాం. మీరు ఇప్పుడు నిజమైతేనే పాడండి. నేను దేవునికి నా హృదయం ఇచ్చానని అనుకుంటే, నా హృదయము నీకెప్పుడో రాసిచ్చానయ్యా, నా మదిని మందిరముగా చేయించానయ్యా. కరుణారసమైన హృదయం నాకిచ్చి కఠిన మనసు లేక కాపాడు ప్రభువా. కరుణారసమైన హృదయము నాకిచ్చి కఠిన మనసు లేక కాపాడు ప్రభువా. రాతి గుండెను నాలో నుండి తీసివేయవయ్యా, మాంసపు గుండె నాకిచ్చి మహిమ చూపవయ్యా. రాతి గుండె నాలో నుండి తీసివేయవయ్యా, మాంసపు గుండె నాకిచ్చి మహిమ చూపవయ్యా. ప్రేమ జ్యోతి నీవై నా ప్రాణదాత రావయ్యా. ప్రేమ జ్యోతి నీవై నా ప్రాణదాత రావయ్యా. నా హృదయము నీకెప్పుడో రాసిచ్చానయ్యా, నా మదిని మందిరముగా చేయించానయ్యా. ముందు పాడినప్పుడు అందరూ పాడేశారు. నిజంగా రాసిచ్చారా అంటే ఇప్పుడు రెండోసారి పాడటం మానేశారు. మీ హృదయాలు ఎవరికి ఇవ్వకండి. ఎవరికి ఇవ్వాలి? నిజం చెప్పండి. మీ హృదయం మీ మనవడికి ఇవ్వకండి. అయ్యో ఆయన చూడబోతూ ఉండలేను అందమన్న ఒక ఆమె, ఆడికి మన మోషన్స్ పట్టుకున్నాయి. నేను అన్నాను, ఆయన హాస్పిటల్లో పెట్టారు, మరి ఇప్పుడు ఏం చేస్తామన్నాను. అద్దంలోంచి అన్నా చూస్తానన్నట్టు. అలా చూడకూడదన్నాను. రానివ్వరు డాక్టర్లు. మనము మనవల మీద మనవరాల మీద
ఈ అందరి మీద హృదయం పెట్టుకోకూడదు. మన హృదయము దేవుని మీదే పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన బిడ్డలను మనకు దగ్గరగా ఉంచుతాడు, మన కుటుంబాల్లో సమాధానం ఇస్తాడు. ఆమేన్. దేవునికి మన హృదయం ఇచ్చినప్పుడు మనలో కఠిన మనసు తీసేస్తాడు. ఆ గేది ఇలా దూకుతూ ఉండేది. మీకు అనుకోవచ్చు, మరి మీకు ఏమైనా అలవాటు ఉందా పాలు పెతకటం అని? నాకు అలవాటు లేదు. నాకు అది దూకుతుంటే అయ్యో దీన్ని ఇంత బాధ పెడుతున్నామా, ఫోన్లే పాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ దీన్ని బాధ పెట్టకూడదని నేను అనుకునేవాడిని. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు ఇంత సభలో నేను ఆ చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, రాత్రి నా తండ్రి ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన. ప్రభువా, ఇన్ని వేల రూపాయలు పెట్టి కొన్నాం బాబు ఈ పాడి పశువు, ఇది పాలు ఇవ్వట్లేదు, తన్నేస్తుంది బాబు అన్నాడు. ఉదయానికి ఎంత విధేయత వచ్చేసిందంటే దానికి సాధు జంతువులుగా పితుక్కో పాస్టర్ గారు పాలు అన్నట్టు ఇచ్చేసి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది పాలు ఇచ్చిన నాలిచ్చి దాన్ని అమ్మవలసి వచ్చింది రోజుని. అమ్మినప్పుడు మా నాన్నగారు ఎంత బాధపడిపోయారు. అయ్యో ఎంత మంచిదిరా, కొనుక్కున్నవాడికి చెప్తున్నాడు ఇది ఎవరు పితికినా ఇచ్చేస్తుందని. మరి ముందు మాకు ఎందుకు ఇవ్వలేదంటే దాన్ని దెయ్యం పట్టుకుంది. ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుంటే గొంతులేస్తుంది. యేసునామములో ప్రార్థిస్తే గొంతులేయటం మానేస్తుంది. కఠిన మనసు కరిగిపోతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎటువంటి సమస్యనైనా తారుమారు చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. దైవజనుడు సమూయేలు ప్రార్థిస్తున్నాడు. ఫిలిస్తీయులు బలమైన వారు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయటం మొదలుపెట్టినప్పుడు దైవజనుడు సమూయేలు ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము నుండి ఉరుములు ఉరిమించాడు ఆయన. అప్పుడు వారు తారుమారైపోయారు. ఈరోజు శుభవార్త ఏంటంటే, మీ సమస్య తారుమారైపోతుంది. ఇక మరలా నీవు ఎప్పుడున్నా జ్ఞాపకం చేసుకున్నా కూడా అది జ్ఞాపకానికి రాదు. అది వస్తుందా? ఒకవేళ జ్ఞాపకానికి వచ్చినా నీకు అంత గుర్తే ఉండదు. అది అవునా, నన్ను ఇంత బాధ పెట్టారా, నేను ఇన్ని అప్పుల్లోంచి బయటపడ్డానా, ఇంత పెద్ద రోగమా, నిజమే కదా, దేవుడు నన్ను ఈరోజు ఈ స్థానంలో పెట్టాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తావు. చూడండి, చదువుదాం. 10వ వచనంలో, ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. 11వ వచనం అందరు చదవండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసి. మీకు ఇక్కడ ఒకటి తెలుసా? మీకు అక్కడ ఎంత గొప్పగా ఉందంటే, ముందేమో వాళ్ళు వచ్చేస్తున్నారండో అని సేవకుడు చెప్పారు. దైవజనుడు ప్రార్థిస్తే ఉరుములు ఉరుముతున్నాయి. ఉరుములు ఉరుముతూ ఆ శబ్దాలకి వారు చెదిరిపోవటం మొదలుపెట్టారు. వారు వెనక్కి తిరిగిన తర్వాత ఎవరు సీరియస్ అయ్యారప్పుడు? ఇశ్రాయేలీయులు అప్పుడు బయలుదేరి వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల నుంచుకుని ఏయ్ పండి అనేసి వారి మీద యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా చెప్పరే. వారు డైరెక్ట్గా యుద్ధానికి వస్తే నిలబడలేకపోయారు. వారు పారిపోతున్నప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎత్తుకుని. చాలామందికి ఎలా ఉంటుందంటే, యుద్ధం అంతా అయిపోయాక మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు? గట్టిగా చెప్పరే. నేను మొన్నే అటు ఈ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఉంటే ఇక్కడ మల్లవరం ఎక్కడ అనుకుంటాను, చాలా జనం ఉంటే ఏంటి జనం ఉన్నారు అక్కడ అన్నాను. అక్కడ చిరుతపూలు ఉంది అందుకు జనం ఉన్నారన్న. చిరుతపూలు ఎక్కడుందంటే ఇంకొక ఆయన అన్నాడు, అందరూ చిరుతపూల దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారన్నారు. దేని దగ్గర? ఇక్కడే గోకవరం దగ్గర చిరుతపూల దగ్గర ఫోటో తీసుకుంటున్నారంటే. నేను అన్నాను, చిరుతపూల దగ్గర ఫోటో ఎలా తీసుకుంటున్నారంటే, అతను అన్నాడు, చిరుతపూల మీద కూర్చుని ఒకడు ఫోటో తీసుకున్నాడు అన్నాడు. అవునా అన్నాను. ఎందుకేంటంటే చచ్చిపోయిందట. ఏమైపోయింది? చచ్చిపోయిన పులెక్కి నేను చిరుతపుల్ని మీద కూర్చున్నాను, దాని మీద చెయ్యేసి తీసుకున్నాడు ఒకడు.
ఏమండి? ఎందుకు తీసుకున్నారు ఫోటోలు? అది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మన వాళ్ళు కాళ్ళ ఎగరేస్తారన్నమాట. అది బతికొండగా దాని దగ్గరికి వెళ్తారు. అసలు ఆ ఊర్లోనే ఉండడు ఎవడుని, మొత్తం లాగట్టుకుని పారిపోతుంటాడు. ఇశ్రాయేలీలు కూడా ఉరుములు ఉరుముతూ ఉంటే శత్రువు వెనక్కి తిరిగినప్పుడు వీళ్ళకి బలం వచ్చేసి వీళ్ళేదో పెద్ద యుద్ధం చేసినట్టు యాక్ట్ చేసేస్తున్నారు. నీకు దేవుడు అలాంటి ఈజీగా తరుము కొట్టే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. మనము యుద్ధములో జయము పొందేలాగా. అంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యదే. నీ ఇంటిలో ఉన్న సమస్య కొరకు నువ్వు భయపడుతున్నావు కదా, నీవు గాజులు మరి వెనక్కి పెట్టి మాట్లాడతావు. ఏంటి ఏంటి అంట. చాలామంది నెగ్గే సమయంలో అవతల వాళ్ళు ఓడిపోతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు చెప్పకండి. మీ అత్తగారు నిన్ను శోధిస్తుంది అనుకో, ఏం తెచ్చేవే, పందిలాగా వచ్చావు, కుక్కలా తింటున్నావు అంటుంది అనుకోండి. నీకు ఏదైనా మాట్లాడదామంటే నీకేమో దమ్ము లేదు, గదిలో నుంచి బయట రావట్లేదు, హాల్లో కూర్చుని శనక్కాయలు తింటూ తిట్టేస్తుంది అనుకోండి మీ అత్తగారు. మీ ఆయన డ్యూటీకి వెళ్ళాడు, నువ్వేం మాట్లాడదామంటే నీకు దమ్ము సరిపోద్దా? మాట్లాడేవాడి చంపేస్తుంది ఎవరు? అప్పుడు నువ్వు మనసులో భయం ఉంటుంది, మాట్లాడటం టెన్షన్ ఉంటుంది. అప్పుడు కొంత సమయానికి నీ భర్త వచ్చాడు అనుకో, అప్పుడేమవుతుంది? మీ అత్త తిట్లు ఎలా ఉంటాయంటే ఐస్ క్రీమ్లా మారిపోతాయి. అదే బాబు టీ తాగు, భోంచేయి. అది స్లో అయిన వెంటనే ఇది రేజ్ అవుతుంది. ఎప్పుడు రేజ్ అవుతుంది? భర్త వచ్చాక కొంచెం రేజ్ అవుతుంది. భర్త అంటాడు, దాన్ని ఎందుకమ్మా అలాగ మాట్లాడతావు అనేటప్పుడు ఇంకా రెచ్చిపోతుంది కానీ బయటకు రాదు. ఇలాగనమాట. ఇంత పెద్ద సమస్య నీ జీవితంలో ఈరోజు దేవుడు ఈజీగా సమస్య పో అంటే పోయేలాగా దేవుడు దానిని తారుమారు చేస్తాడు. ఏడవకండి, హెల్త్ పాడైందని బాధపడకండి, కిడ్నీస్ పాడైందని బాధపడకండి, లివర్ పాడైనా, చర్మం పాడైనా, చర్మ వ్యాధులైనా, మనసు గాయమైన, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, బంగారం దబ్బేసిన దేవుడు మరలా నీ చేతికి అప్పగించబోతున్నాడు. విజయము దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. వారు ఏమని చేస్తున్నారంటే, చదవండి 11వ వచనం అందరం చదువుదాం. ఇశ్రాయేలీలు చూడండి, మిస్పాలను బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేశారు. వారు ముందు తరమగలిగారా? తరమలేదు. తరమలేని భయం వేసి ఎవరు సహాయం అడిగారు? దైవజనుడు సమూయేలు ప్రార్థన సహాయం అడిగారు. దైవజనుడు సమూయేలు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆకాశములో నుండి ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేశాడు. తారుమారు చేసి వాళ్ళు పారిపోతుంటే ఇశ్రాయేలీలు మంచి ఇదే పొదనని చెప్పి వారిని ఇంకనూ తరిమేశారు, హతము చేసిరి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 13వ వచనం చదవండి. ఇలాగున ఫిలిస్తీయులు, చెప్పాలి 13వ వచనం. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. ఆమేన్. నీ రోగము మళ్ళీ ఇంకా నీకు రాదు. ఆమేన్ అని చెప్పండి. నీ దరిద్రము పోయి మరలా నీ దగ్గరికి రాదు. నీ సరిహద్దులోకి అడుగు పెట్టలేదు. దేవుడు దాన్ని తారుమారు చేస్తా ఉన్నాడు. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును కాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, ఎవరు చేతబడి చేశారో. నా కొడుకు పెళ్లి సంబంధం రావట్లేదు, నా కుమార్తెకి పెళ్లి సంబంధం రావట్లేదు, ఎవరు వచ్చినా నచ్చలేదని వెళ్ళిపోతున్నారు, ఎవరో ఏదో చేశారు, ఏదో దరిద్రం మా మీద ఏలుబడి చేస్తుంది, మాకున్న డబ్బులన్నీ అయిపోయినాయి, మోసపోయాం,
అదిలా జరిగింది, ఇదిలా జరిగిందని ఏడుస్తున్నావేమో. దేవుడు ఎబెనేజరు వలె నీకు సహాయము చేయుచున్నాడు. నీకు సహాయము అందుతున్నది, 100% అందుతుంది. సేవకుడిగా నేను ప్రార్థన చేసి వెళ్తాను. ప్రార్థనా శక్తి నీతోనే వస్తుంది. అందరున్న చోటన లేచి నిలవబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి తొందరగా నిలబడండి. ప్రభువా, నా ముందున్న శత్రువు నేను పోరాడలేను అనుకున్నాను, ప్రార్థనా సహాయం ద్వారా నేను తరిమి కొట్టే శక్తి నాకు ఇస్తున్నావు బాబు. ఈ సమయంలో మాకు ఒక దైవజనుడిని ఇచ్చావు. దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, మేము ప్రార్థిస్తున్నాం. మాకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాం. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు. చప్పట్లు కొట్టి పాడదాం. ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ. అందరూ లేచి నిలబడి, అందరూ పూర్ణ గ్లోరీ. ఆరాధన ఆరాధన ఆరాధన. దేవుడు నీకు సహాయం చేశాడు, ఆరాధన చేయి. నీ ముందున్నటువంటి కష్టము, శోధన తారుమారైపోతుంది. ఆరాధన స్తుతి పాడాలి, చప్పట పెడుతూ. గ్లోరీ, ఆమేన్. ఆరాధన స్తుతి చేతులు పైకెత్తి చప్పట పెడదాం. చేతులు పైకెత్తి చప్పట పెడదాం. గ్లోరీ, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. భజన చేద్దాం, సహాయము ఆయన. ఆరాధన ఆరాధన స్తుతి. పరిశుద్ధాత్మను పొందుకుంటూ గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. సహాయం చేస్తున్నాను. ఆరాధన ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఆమేన్. తారుమారు చేస్తూ, శత్రువుని హతము వారుస్తూ దేవుడు నిన్ను ఇంతవరకు నిలబెట్టాడు, ఇక ముందు కూడా నిలబెడతాడు. గ్లోరీ, ఆమేన్. ఇంతవరకు ఆదుకున్నావు, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించును. ఆరాధన. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆరాధన 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 ఆరా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని తల పైకెత్తి ఎబెనేజరే ఇంతవరకు ఆదుకొన్. పాడదామా? ఏబి అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఇంతవరకు
ఆదుకున్నావు నన్ను ఆదుకు. అందుకని నిన్ను పూర్ణ మనసుతో మరలా చేతులు పైకెత్తిప్పుడు నిన్ను పూర్ణ, రెండు చేతులు స్ట్రైట్ గా పైకెత్తి. నా పక్షంగా యుద్ధం చేస్తావు, ప్రతి సమస్యను తారుమారు చేస్తావు గనుక నేను నీ ఎదుట సరెండర్ అవుతున్నాను. నాకు నువ్వు కాపరిగా ఉండాలయ్యా అని. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. అందరూ చేతులు దించి నమస్కరించి నిన్ను పూర్ణ మనసుతో యేసయ్యా ఆరాధింతు. గట్టిగా నిన్ను పూర్ణ ఆరాధన ఆరాధన. ఏడవకు, నీ ముందున్న శత్రువు తారుమారైపోతాడు, నీ దరిద్రము తారుమారైపోతుంది, నీ దుఃఖము తారుమారైపోతుంది, నీ ఆర్థిక సమస్య తారుమారైపోతుంది, నీ రోగము తారుమారైపోతుంది. నీవు తరిమి మారుస్తావు యేసు నామములో. ప్రతి దరిద్రాన్ని, ప్రతి దుష్ట ప్రభావాన్ని యేసు నామములో తరిమి మారుస్తావు. ఆయన నీకు ఎబినేజరుగా సహాయం చేయించున్నాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు దేవా, నా పాపాలు క్షమించు దేవా, నన్ను బాగు చేయి దేవా, నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి, నా కుటుంబ సభ్యులకి రక్షణ దయచే. మా ఇంటిని విడిచి వెళ్ళొద్దయ్యా, మమ్మల్ని విడిచి నువ్వు పోవద్దు బాబు. సదాకాలము మాతో మీరుండాలి బాబు, సదాకాలము మీరే మమ్మల్ని నడిపించాలి. ప్రార్థన చేయండి. నీకేం కావాలో, ఏది కావాలని అడుగుతున్నావో యేసు నామములో ప్రార్థన చేయి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనం. ఆత్మదేవుడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనం. సహాయకుడా ఎబెనేజర్, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన సహాయము కలుగును. దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానమును బట్టి మనందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని గణపరుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు దేవుని మహింపరచండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అన్నవారు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనము చెల్లిస్తున్నాం. నీవు నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి. కష్టములో, బాధలో, శ్రమలో, సమస్యలో విడిపించుటకు నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి. కష్టములో దొరికిన చక్కని దేవుడా నీకు స్తోత్రము తండ్రి. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో కూడిన ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు. నీ వాక్యము ద్వారా దర్శించవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, కన్నీళ్లతో, బాధతో, సమస్యతో వచ్చారు తండ్రి. వారిని భయపెడుతున్నా, కలవరపరుస్తున్నా, నిద్ర లేకుండా చేస్తున్నా, ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి ఈరోజు విడుదలిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి పట్ల నీ కార్యము జరిగించండి నాయనా ప్రభు. నెమ్మది లేకుండా, కుటుంబానికి శాంతి లేకుండా చేస్తున్నా ప్రతి దురాత్మ చీకటి శక్తుల నుండి
వారికి వీరి ఈరోజు విడుదల ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఆత్మదేవుడా నీకు స్తోత్రము తండ్రి. కుటుంబాల్లో సమాధానము, నెమ్మది దయచేయండి. సరిహద్దుల్లో సమాధానము దయచేయండి. శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు తండ్రి. చీకటి అంధకార శక్తులను, రోగపు శక్తులను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా పట్ల ఈ కార్యము చేశాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చేటువంటి కృప దయచేయండి. సంఘములో, సమాజములో వారందరినీ వెలుగుగా నిలబెట్టండి ప్రభు. వారి పక్షంగా మీరుండి కార్యము జరిగించండి. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.